అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును, ఆయన బాహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి ప్రేమ చేత ఆయన హర్షించును. ప్రేమగల తండ్రి, యేసయ్య ఇచ్చిన వాక్య భాగాన్ని దీవించండి. దినమంతటి సహాయం కొరకు మాకు పంచిపెట్టమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ అయి ఉన్నాడనమాట. అందుకనే మనము రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అంత మాత్రమే కాదు, ఆయన మనకు శక్తిమంతుడిగా ఉన్నాడు. శక్తిమంతుడు అనగా ఆయన మనల్ని అన్ని పరిస్థితుల్లో కూడా మనల్ని రక్షించుటకు సామర్థ్యుడు. మనల్ని రక్షించువాడు ఆయనే. ఆయన మన మధ్య ఉన్నాడు. హగ్గయి గ్రంథంలో మనం 2వ అధ్యాయము 5వ వచనంలో చూసుకుంటే, ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. కాబట్టి మనల్ని భయపడకుడి అని నా ఆత్మ మీ మధ్య ఉంచానని ప్రభువు చెప్తూ వస్తున్నాడు. అందుకే రోమా 8వ అధ్యాయము మనకు 33వ వచనం చూసుకుంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చుడువాడు దేవుడే. కాబట్టి క్రీస్తు ప్రేమ మనలో దేని నుండి కూడా ఎడబాపలేదని మనం 35-36లో చూసుకోవచ్చు అనమాట. కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, శ్రమ అయినను దేవుని ప్రేమ నుండి మనల్ని ఏదీ వెడబాపలేదు. అది మాత్రమే కాదు, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వాటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము అని రోమా 8వ అధ్యాయము 37లో మనము చూసుకుంటాం అన్నమాట. కాబట్టి అత్యధికమైన విజయము మన తండ్రి ద్వారానే మనము కలిగి ఉంటాము. ప్రభు మన దగ్గర నుంచి బలులు కోరట్లేదు, ఆయన మాట వినుట యందు ఆనందించువాడై ఉన్నాడు. అందుకని ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథము వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు మీకు మేలు చేయుటకు ఆయన ఆనందించి నీ వైపు మళ్ళుకొనునని వాక్య భాగ్యము ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన ఆనందించేవాడిగా ఉండాలంటే మనం ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొనేవారిగా ఉండాలి. ఆయన ప్రేమామయుడు మాత్రమే కాదు, శక్తిమంతుడు మాత్రమే కాదు, ఆయన ఆనందించేవాడిగా ఉన్నాడు. ఆయన ఆదరణకర్తగా మన మధ్య కూడా ఉన్నాడు. విజ్ఞాపనలు, యాచనలు చేసేవాడిగా ఉన్నాడనమాట. ఆయన మనల్ని ఎప్పటికీ విడవలేదు, ఎడబాయలేదు. కాబట్టి ఈ కొద్ది తలంపులను బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, బహుగా ఆనందించేవాడిగా మా పక్షాన విజ్ఞాపన చేసేవాడిగా నువ్వు ఉన్నావు. మా పక్షాన శాంతం వహిస్తున్నావు. నీ కొన్నాళ్ళు ధైర్యం తెచ్చుకుంటున్నాము. నాయన శక్తిమంతుడైన దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేయబడును. ప్రైజ్.